బంజారా సోదర సోదరీమణులకు అందరికీ నమస్కారం. రామ్ రామ్, జై సేవాలాల్. నిన్న ఇందిరా పార్క్ దగ్గర బంజారా ఆత్మగౌరవ సభ నిర్వహించిన తీరు చూస్తే నవ్వొస్తుంది. ఎందుకంటే ఆ సభలో పాల్గొన్న సీతారాం నాయక్ గారు, రెడ్డి నాయక్ గారు, సత్యవతి రాథోడ్ గారు, మాలోత్ కవితా నాయక్ గారు, శంకర్ నాయక్ గారు, బిందు నాయక్ గారు అందరూ ఈరోజు ఉద్యోగాలు ఊడి నిరుద్యోగ పరిస్థితి ఏర్పడ్డప్పుడు మీకు బంజారా జాతి గుర్తొచ్చింది. అదేవిధంగా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఇచ్చిన సొమ్ముతోని నిన్న మీరు కేసీఆర్ నిరుద్యోగ అంటే టీఆర్ఎస్ నిరుద్యోగ సభలాగా మీరు పెట్టిరు తప్ప మీకు ఎలాంటి బంజారా జాతి మీద ఎలాంటి గౌరవం, అభిమానం అది లేదని చెప్పి కనబడ్డది. ఎందుకంటే బంజారా జాతిలో పుట్టి 4 సార్లు జనరల్ స్థానంలో గెలిచిన రెడ్డి నాయక్ గారు 40 సంవత్సరాల్లో ఏ ఒక్క గిరిజన బిడ్డ అభివృద్ధి కోసం కానీ, ఉపాధి ఉద్యోగ అవకాశాల్లో, సామాజిక ఆర్థికంగా ఏనాడు ఏ గిరిజన బిడ్డ అభివృద్ధికి పాటుపడిన రెడ్డి నాయక్ గారు కూడా నిన్న సభలో పాల్గొనడం జరిగింది. వారు డోర్నకల్లో అక్రమ వ్యాపారాలు గిరిజన బిడ్డలతో చేయించిండు తప్ప ఏనాడు వారు గిరిజన బిడ్డల అభివృద్ధి కోసం పాటుపడలే. ఆనాడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో తండాలు గ్రామ పంచాయతీ ఏర్పడకుండా అడ్డుపడ్డదే రెడ్డి నాయక్ గారు. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ హయాంలో, టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పాలనలో గిరిజనులకు అన్యాయం జరుగుతుంటే సమైక్య రాష్ట్రంలోనే కనీసం గిరిజనులకు న్యాయం జరిగింది, కానీ ప్రత్యేక రాష్ట్రంలో అన్యాయం జరుగుతుంటే జీవో నెంబర్ 3 క్యాన్సిల్ అవుతుంటే స్పందించని నాయకులు మీరు. అదేవిధంగా గిరిజన బిడ్డలకు 12% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి కేసీఆర్ గారు తీర్మానం పంపించి పార్లమెంట్కి పంపించి నిద్రపోతుంటే ఏనాడు మాట్లాడింది మీరు. ఉస్మానియా క్యాంపస్లో ఉద్యమాలు, నిధుల కోసం, ఉద్యోగాల కోసం ఉద్యమాలు చేసిన మన బంజారా బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని చెప్పి ఏనాడు మాట్లాడింది మీరు. కవితా నాయక్ గారు మాట్లాడుతున్నారు, నేను బంజారా బిడ్డకు పుట్టినా కాబట్టి ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా అని చెప్పేసి. తల్లి, నువ్వు బంజారా బిడ్డకు పుట్టినందుకు ఎమ్మెల్యే ఎంపీ కాలే, నువ్వు రెడ్డి నాయక్ బిడ్డకు పుట్టినందుకు నువ్వు ఎమ్మెల్యే ఎంపీ అయినావు తప్ప నువ్వు బంజారా బిడ్డకు కాదు. ఏనాడైనా నీకు బంజారా బిడ్డలు నీ దోస్తులు ఉన్నారా? దొరసానులతోని, దొరల బిడ్డలతో నీ దోస్తానం తప్ప ఏనాడు నువ్వు బంజారా బిడ్డల్ని దగ్గర రానియలే. కేవలం తండ్రి, అన్న, నువ్వు తప్ప నియోజకవర్గంలో ఎవరన్నా అభివృద్ధి చెందిర్రా? ఇక సత్యవతి రాథోడ్ గారు గిరిజన శాఖ మాత్యులుగా ఉన్నప్పుడు ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో లంబాడా సోదరులకు సర్టిఫికెట్లు, క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇవ్వద్దని చెప్పి కోయా గోండ్ సోదరులు క్రిస్టినా జోంగ్తో గారితో జీవో పాస్ చేసి అక్కడ గిరిజన ప్రజానికానికి ఇబ్బంది పెట్టిన రోజు మీకు సోయలేదు. అదేవిధంగా 10 సంవత్సరాల పాలనలో గిరిజన బిడ్డలకు ఉద్యోగాలు లేవు. ఓవర్సీస్ స్కాలర్షిప్ 2018 నుండి ఇవ్వకుండా, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో పిల్లలకి ఫీజులు చెల్లించకుండా, పావుల వడ్డీ గిరిజన సంక్షేమ శాఖ నుండి రావాల్సిన సబ్సిడీలు 2018 నుంచి ఇవ్వకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు ఇబ్బంది పెట్టినాడు మీకు గిరిజన బిడ్డలు గుర్తురాలే. ఈరోజు మీ ఉద్యోగాలు ఊడిన తర్వాత మీకు ఈరోజు ఆత్మగౌరవం గుర్తొచ్చింది. అదేవిధంగా సోయిలేని సంజీవ్ నాయక్ ఏనాడైనా ఈ సమస్యల మీద ఏనాడైనా కేసీఆర్ని కానీ కేటీఆర్ని కానీ మీరు స్పందించిర్రా, ప్రశ్నించిర్రా? కేవలం కేసీఆర్, కేటీఆర్ గారి మోచేతి నీళ్లు తాగుతూ 10 సంవత్సరాలు మీరు పబ్బం గడుపుకొని విలాసవంతమైన జీవితాలు గడుపుకుంటూ ఆనాడు గిరిజన జాతి గురించి ప్రశ్నించని మీరు ఈరోజు మీకు గిరిజన జాతి గుర్తొచ్చిందా? ఏదేమైనా కాంగ్రెస్ ప్రభుత్వం, రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా గతంలో ఇందిరాగాంధీ గారు తీసుకున్న సంస్కరణల వల్లనే తండాలు, గూడాలు, ఆదివాసీ గూడాలు బాగుపడ్డాయి. ఆనాడు కరెంటు లేదు, డొంకలు, వంకలు, వాగులు, వంకలు మధ్యలో చిక్కుపోయి ఉన్న తండాల్ని ఈరోజు కరెంటు కానీ, బడులు కానీ, గుడులు కానీ, అభివృద్ధి కానీ చూసినామంటే కాంగ్రెస్ పార్టీ పుణ్యం, ఇందిరాగాంధీ గారి చలవ. అదేవిధంగా ఆనాడు ఆశ్రమ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూల్స్ ఏపీఆర్ చేసి లాంటి కాలేజీలు పెట్టబట్టే ఈనాడు డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు
అదేవిధంగా రాజకీయ నాయకులు తయారయ్యారు. ఇది ఇందిరమ్మ పెట్టిన భిక్ష. అదేవిధంగా భవిష్యత్తులో కూడా భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు మాత్రమే గిరిజన బిడ్డల్ని అదేవిధంగా ఆదివాసీ బిడ్డల్ని కాపాడుకునే నాయకుడు మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు. వారు మాట ఇచ్చిర్రు, సమస్యను పరిష్కారం చేస్తామన్న తర్వాత మరి మేము దానికి సహకరించి మరి మిమ్మల్ని సంవయనం పాటించమని చెప్పినాం. అంతేగాని ఏ ఒక్కరిని మేము ప్రత్యక్షంగా ఎవరిని విమర్శించలే. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాం. టీఆర్ఎస్ పార్టీ మీ అనుకుండి నడిపిస్తున్న బీజేపీ టీఆర్ఎస్ పార్టీల్ని విమర్శించిన తప్ప వ్యక్తిగతంగా మిమ్మల్ని ఎవరిని విమర్శించలే. మేము గిరిజన బిడ్డలంటే మేము కాంగ్రెస్ పార్టీ కోసం కష్టకాలాల్లో మరి కాంగ్రెస్ పార్టీలో పనిచేసి ఈనాడు గిరిజన బిడ్డల అందరి ఆశీస్సులతోని ఈరోజు మేము శాసనసభ్యులుగా అదేవిధంగా పార్లమెంట్ సభ్యులుగా మేమున్నాం. భవిష్యత్తులో కూడా ఈ గిరిజన జాతికి కాంగ్రెస్ పార్టీ మాత్రమే శ్రీరామ రక్ష అని చెప్తా ఉన్నాం. ఏదేమైనా టీఆర్ఎస్ బీజేపీ పార్టీలు అక్కడ పబ్లిక్ సెక్టార్ కంపెనీలన్నీ ఆదానికి అంబానీకి అమ్మేస్తుంటే మాట్లాడారని మీరు, అదేవిధంగా బంజారా భాషకు తీర్మానం 8వ షెడ్యూల్లో చేర్చాలని తీర్మానం కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తే మాట్లాడని మీరు, ప్రైవేట్ కంపెనీలలో రిజర్వేషన్ గురించి మాట్లాడని మీరు, కేవలం మీరు కాంగ్రెస్ పార్టీని, పొంగులేటి గారిని, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, రామచంద్ర నాయక్ గారిని విమర్శించడానికే మీరు సభ పెట్టినట్టుగా ఇది మీకు సబబు కాదు. మీ హోదాకి ఇది కరెక్ట్ కాదు. ఏదేమైనా ప్రజానికం, తెలంగాణ ప్రజానికం, ముఖ్యంగా బంజారా ఆదివాసీ సోదరులు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఆ రోజు 4% రిజర్వేషన్ ఇస్తే తర్వాత ఎన్టీ రామారావు గారు దాన్ని 6% చేస్తే 12% చేయాల్సిన దాన్ని 10%కే పరిమితం చేసిన కేసీఆర్ను అడగకుండా ప్రశ్నించకుండా వారి దగ్గర మీరు బానిసలుగా బతికిన మీరు ఇంకొకసారి మాట్లాడితే ఖబర్దార్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇంకొకసారి ఎవరైనా కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ కాంగ్రెస్ పార్టీ విధి విధానాలను కానీ ప్రశ్నిస్తే తప్పకుండా మిమ్మల్ని ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ.